హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఎలైనా లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? యాహ్! ఎంటైర్ డే కాదండి. డేలో కొంచెం సేపు నాతోటి యాక్చువల్లీ ఈ డే ఇన్ మై లైఫ్ అనే వ్లాగ్ చేయాలి అని థాట్ వచ్చిందే ఈ స్టోర్ వల్ల నాకు. ఇది ఏఎంబీ మాల్‌లో సెకండ్ ఫ్లోర్‌లో ది బాంబే స్టోర్ అని చెప్పనేసి ఉంది. మేము వెళ్ళిన పర్పస్ వేరు. బట్ యాహ్! మనందరికీ తెలిసిందే కదా! మనం వెళ్ళేది ఒకదాని కోసం బట్ మిగిలినవన్నీ చేస్తామని చెప్పి. అలానే ఈ స్టోర్ చాలా అట్రాక్టివ్‌గా అనిపించింది కదా అని లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడ ఉన్నటువంటి ఐటెమ్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా నచ్చాయి. అందుకని యాక్చువల్లీ ఇక్కడ వీడియో రికార్డింగ్ అలౌ లేదంట. బట్ నేను రిక్వెస్ట్ చేసి కొంచెం నాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు క్యాప్చర్ చేశాను. మీ అందరికీ చూపిద్దాము అని చెప్పి. సో, ప్రైజెస్ అయితే ఐటెమ్స్ బట్టి డిఫరెంట్‌గా ఉన్నాయండి. కొన్ని థౌసండ్స్‌లో ఉన్నాయి, కొన్ని లాక్స్‌లో ఉన్నాయి, కొన్ని హండ్రెడ్స్‌లో కూడా ఉన్నాయి. సో, డిపెండ్స్ ఆన్ ద ఐటెమ్ ప్రైస్ ఉందండి. కొన్ని అయితే ఇప్పుడు మీకు నేను మేబీ వీడియో వచ్చినప్పుడు చెప్తాను. అవి అయితే గనక 1,50,000, 90 అలా కూడా ఉన్నాయి. డెఫినెట్‌గా మాకైతే ఔట్ ఆఫ్ బడ్జెటే. బట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పి నేను తీశాను. కొన్ని ఫోటోస్ నాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు అవి కూడా ఇక్కడ ట్యాగ్ చేశాను. అక్కడ మీకు వెనకాల వినాయకుడు కనిపిస్తున్నారు కదండీ! అలాంటివన్నీ కూడా 1,50,000, 1,00,000 ఆ రేంజ్‌లో ఉన్నాయన్నమాట రఫ్‌గా. సో, ఇక్కడైతే నాకు స్టోర్‌లో ఉన్న ఐటెమ్స్ అయితే చాలా అంటే చాలా డిఫరెంట్‌గా చాలా నచ్చాయి. ఇవన్నీ కూడా 4,000, 5,000 డిపెండ్స్ ఆన్ ద ఐటెమ్ అండి అగైన్. బట్ చాలా బాగున్నాయి. ఎవరైనా అఫోర్డబుల్ అయితే గనక మీరొకసారి ట్రై చేయొచ్చు. అండ్ ఇవన్నీ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఇండియన్ కల్చర్ రిప్రజెంట్ చేసేలాగా గ్యాదర్ చేసి తీసుకొస్తారట. అక్కడ వాళ్ళని అడిగితే చెప్పారు. ఇవన్నీ కూడా హ్యాండిల్ విత్ కేర్ అని రాసారు చూసారా? ఇవన్నీ హ్యాండ్‌మేడ్ అట. ఇవి కూడా నేను కనుక్కున్నాను. కొన్ని డిఫరెంట్ స్టోన్స్‌తో బ్రేస్లెట్స్ అవి కూడా ఉన్నాయి. బట్ యాహ్! కొంచెం ప్రైస్ నాకు డెఫినెట్‌గా వీటి యొక్క రేంజ్ తెలీదండి. సో, ఇక్కడైతే గనక చెప్పాను కదా! ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంది అకార్డింగ్ టు ద ఐటెమ్స్. సో, ఇక్కడైతే నాకు చాలా అంటే చాలా నచ్చాయి. కొన్ని మేము కూడా తీసుకున్నాము. బట్ డెఫినెట్‌గా ఇలా ఇవి కాదు. ఇక్కడ క్యాంఫర్ సెంట్ ఇలాంటివి కూడా ఉన్నాయి. సో, అలా 1, 2 మాకు కావాల్సినవి తీసుకున్నాము. నెక్స్ట్ అసలు నేను వెళ్ళిన పర్పస్ ఒక ల్యాప్‌టాప్ చూద్దామని. ఎప్పటినుంచో ల్యాప్‌టాప్ అవసరం ఉండి. సో, నా రిక్వైర్మెంట్ ఏంటంటే మెయిన్‌గా 32 జీబీ ర్యామ్ కావాలి అండ్ ఎస్ఎస్‌డీ 1 టీబీ కావాలి. ఇది నా మెయిన్ రిక్వైర్మెంట్. బేసికల్‌గా ఎందుకో తెలీదు నాకు హెచ్‌పీ నచ్చుతుంది. సో, ఫస్ట్ ప్రిఫరెన్స్‌గా మేము హెచ్‌పీకెళ్ళాము. సో, కొంచెం నేను వీడియో కూడా డిఫరెంట్ మోడల్స్‌తో తీశానండి. ఎవరికైనా అవసరం ఉంటే చూసుకుంటారని. ఎవరికైనా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒక్కసారి వీడియోని పాజ్ చేసి చూడండి. నాకు అంతే పాసిబిలిటీ ఉంది. సో, అంతవరకే నేను తీయగలిగాను. నేను అడిగిన దానిలో అయితే 2 ఉన్నాయి. ఒకటొచ్చి టచ్‌లో ఉంది. టచ్ అయితే ఏదైతే ఉందో అది 1,40,000 వరకు చెప్పారు. ఐ థింక్ ఈఎంఐ తీసుకుంటే గనుక 15,000 ఆఫర్ వస్తుందట. అండ్ డైరెక్ట్ పేమెంట్ అయితే గనుక 3,500 ఆర్ 4,000 ఆఫర్ వస్తుందని చెప్పారు. అండ్ టచ్ లేనిది అయితే గనుక ఐ థింక్ 1,15,000 అనుకుంటండి. కరెక్ట్‌గా గుర్తులేదు. ఓకేనా? యాహ్! అండ్ ఏఎంబీకి ఫ్రీక్వెంట్‌గా వెళ్ళే వాళ్ళకి పైన ఫుడ్ స్టాల్ దగ్గర ఆపోజిట్‌లో ది బజార్ అని ఉంటుంది. అక్కడ ఇవన్నీ ఉంటాయండి. ఇక్కడ చూపిస్తున్న ఐటెమ్స్ అన్నీ అరౌండ్ 3,000-4,000 రేంజ్‌లో ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా. అండ్ బ్యాంగిల్ స్టోర్ మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. సో, ఇవన్నీ నాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు క్యాప్చర్ చేశాను. ఎవరైనా ఏఎంబీకి వెళ్ళకుండా ఉన్నట్టయితే ఈ ది బజార్ అనేది 4th ఫ్లోర్ ఫుడ్ స్టాల్ ఆపోజిట్‌లో ఉంటుందండి. సో, అక్కడ కూడా ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయి. కుర్తీస్, చెప్పల్స్, హెయిర్ యాక్సెసరీస్ ఇలాంటివన్నీ కూడా. బట్ మాకు అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఎక్కువ టైము ఈ ల్యాప్‌టాప్ దగ్గర అండ్ బాంబే స్టోర్‌లో స్పెండ్ చేయడం వలన. సో, నాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు తీశాను. అండ్ ఇది ఎందుకు క్యాప్చర్ చేశానంటే నాకెందుకో ఇక్కడ ఇవి చాలా నచ్చాయి. ఇవి ఫ్రీక్వెంట్‌గా అన్ని చోట్ల దొరుకుతున్నాయి. బట్ ఎందుకో ఈసారి కొంచెం కలెక్షన్ బాగుందనిపించింది. వీళ్ళు జ్యూట్ టైప్ అని చెప్పారు అండ్ ₹399. సో, నేను కూడా వీటిలో ఒకటి తీసుకున్నాను. ఎవరైనా గెస్ చేస్తే గెస్ చేయండి ఏది తీసుకున్నానో. అండ్ మీ అందరికీ అయితే నాకు తెలిసి ఎవరైనా ఆల్రెడీ వెళ్ళున్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. లేని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేస్తాను అంటే డెఫినెట్‌గా ట్రై చేయొచ్చు. ఇలాంటివి చాలానే ఉంటాయి ఆ ఫ్లోర్‌లో. అండ్ టోక్యో టాకీస్ ఇది గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంది. ఇది ఇంతకు ముందు ఉందో లేదో తెలీదండి. బట్ నేనైతే ఫస్ట్ టైం నోటీస్ చేశాను. జనరల్‌గా అయితే గనక మేము ఐదర్ జూడియో, యూస్టా ఇలాంటివి ట్రై చేస్తాము. బట్ ఫస్ట్ టైం ఇవన్నీ ఊరికే చెక్ చేద్దాం అన్నట్టుగా వెళ్ళాను. సో, నాకు కొన్ని ప్రైసెస్ చూస్తే అంత అనిపించలేదు.
పర్వాలేదండి. అంటే చాలా హై అనిపించాయి అక్కడ పెట్టిన క్వాలిటీకి. కొన్ని ఆఫర్స్‌లో కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇది మీరు చూస్తే రూ. 1399. దీనికి నిజంగా నాకక్కడ లైవ్‌లో చూసినప్పుడు 1399 అవసరం లేదనిపించింది. కొన్ని ఆఫర్స్‌లో పెట్టారు కానీ అవి బాగా ఓల్డ్ స్టాక్ లాగా నాకనిపించాయి. ఆహ్, సో, పెట్టిన ప్రైస్‌కైతే గనక వర్త్ అనిపించినవి చాలా అంటే చాలా తక్కువే ఉన్నాయండి. కొన్ని పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఇది 399కి నాకు ఓకే అనే అనిపించింది. బట్ ఫ్రాక్స్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి. కలెక్షన్స్ లేకుండా ఏం లేవు. బట్ అలాగని మనం ఎప్పుడూ చూడనంత డిఫరెంట్ కలెక్షన్ కూడా కాదు. కొంచెం ప్రైస్ అటు ఇటు అనిపిస్తుంది. కొన్ని బాగున్నాయి, కొన్ని బాలేదు. మీ టేస్ట్‌కి తగ్గట్టుగా మీరు చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న బ్యాగ్స్ ఇవైతే సోల్డ్ స్టోర్. యాక్చువల్లీ సోల్డ్ స్టోర్‌లో కూడా కొంచెం కలెక్షన్స్ బానే ఉన్నాయి. నాకైతే గనుక అక్కడ మెయిన్ షూస్ నచ్చుతాయి. నాకు కాదండి. జనరల్‌గా జెంట్స్‌కి బావుంటాయి షూస్. ఇవన్నీ కూడా సోల్డ్ స్టోర్‌లో నేను చూసిన కలెక్షను. నాకైతే ఈ ప్యాంట్స్ ఇవన్నీ బాగా నచ్చాయి. ఇది మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో. చెప్పాను కదా మీకు షూస్ చాలా బావుంటాయని. ఈ టీ షర్ట్స్ ఇవన్నీ కూడా అక్కడివే అన్నమాట. సో, డిఫరెంట్ ఇవి కూడా కొంచెం ప్రైస్ అయితే మరీ హై అని చెప్పను, అలాగని లో అని చెప్పను. బట్ నార్మల్ యావరేజ్‌గా కొంచెం కొన్ని హై అనిపిస్తాయి. బట్ మినిమమ్ బడ్జెట్‌లో అయితే ఉంటాయనే అనిపిస్తుంది నాకు. హ్మ్. బట్ ఓకే అండి. పెట్టిన ప్రైస్‌కైతే వర్త్ నాకు సోల్డ్ స్టోర్ అనిపించి. అండ్ ఇంకొకటి ఏంటంటే పీపీ కార్టింగ్ మేము వెళ్ళలేదు. జనరల్‌గా వెళ్దాం అనుకోని లోపలికి వెళ్ళాము. బట్ టైం చూస్తే మాకు అప్పటికి చాలా లేట్ అయిపోయిందని చెప్పి వెళ్ళలేదు. బట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఇది మనకి ఏఎంబీలోనే ఉంది ఇప్పుడు. సో, కార్టింగ్ థాట్స్ ఎవరికైనా ఉంటే గనక వాళ్ళు వెళ్ళి ప్లాన్ చేసుకోవచ్చు. అందుకని చెప్పి నేను ఈ వీడియో రికార్డ్ చేశాను. నేను కొంచెం ఫాస్ట్‌గా వెళ్తున్నాను. ఎందుకంటే నాకక్కడ వీడియో తీయడానికి చాలా తక్కువ టైమే దొరికింది. సో, ఉన్నవన్నీ మీకు కవర్ చేద్దామని. అండ్ యాహ్! ఫైనల్‌గా మొత్తం అలసిపోయి టైర్డ్ అయిపోయిన తర్వాత డిఫరెంట్ కాంబినేషన్ అక్కడ మీరు చూస్తున్నది. బట్ యాహ్! కొన్నిసార్లు అలానే ఉంటుంది. ఆ డిఫరెంట్ కాంబినేషన్సే ఎప్పుడు మంచిగా సెట్ అవుతాయి గదా! సో, నేను మా హస్బెండ్ అలా తీసుకొని ఇంక రిటర్న్ అయిపోయాము. నాకు బాగా నచ్చినవి గ్లింప్స్ లాగా ఇక్కడ పెట్టాను. సో, ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.